దాన ధర్మ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో గడప గడపకు ధర్మ ప్రచారం కార్యక్రమాలు చేపట్టినట్లు ట్రస్ట్ చైర్మన్ అరుణానంద స్వామీజీ తెలిపారు. కాకినాడ డైరీ ఫారం సెంటర్లో గల పర్లోపేటలో గల శ్రీ దుర్గాదేవి అమ్మవారి ఆలయం వద్ద దాన ధర్మ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో చేపట్టిన గడప గడపకు ధర్మ ప్రచారం కార్యక్రమం ప్రారంభోత్సవ కార్యక్రమం జరిగింది. కార్యక్రమంలో పాల్గొనేందుకు విచ్చేసిన అరుణానంద స్వామీజీకి స్థానిక మహిళలు ఘన స్వాగతం పలికి పూలమాలలు వేసి ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా అరుణానంద స్వామీజీ మాట్లాడుతూ గ్రామ దేవతల దేవాలయాలను బాగు చేసుకుందాం, మన ధర్మాన్ని సంస్కృతిని కాపాడుకుందామనే నినాదంతో గడప గడపకు ధర్మ ప్రచారం కార్యక్రమాన్ని చేపట్టినట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో రాట్నాల సూర్య, నేదూరి జయలక్ష్మి, జోరో కొండమ్మ, పార్థసారథి, కుందు సత్యబాబు, కుందు లక్ష్మి, కూడ కుమారి, కూడ రజని, నూకరాజు, స్థానిక మహిళలు పాల్గొన్నారు. ఇటువంటి కార్యక్రమాలు మీరందరి సహాయ సహకారాలతోటి ముందుకు వస్తే ప్రతి నెల కూడాను వచ్చి ఏదో ఒక మంచి కార్యక్రమం చేయడం, అలాగే పిల్లలకి చదువుకునే వారికి సహాయం చేయడం, పేదవాడల్లో ఎక్కడైనా గుడి లేదనుకునేటువంటి స్థలాల్లో, విగ్రహాలు లేని స్థలాల్లో కూడాను దాన ధర్మ ట్రస్ట్ వారు ఇస్తున్నారు. అటువంటి ఏమన్నా మీ ఉద్దేశంలో ఉంటే కనుక సూర్య గారికి, మేడం గారికి చెప్తే వారు మీకు సహాయ సహకారాలు ఇస్తారు. జై శ్రీరామ్. జై శ్రీరామ్. అలాగే ఈరోజు ఇక్కడ చాలామంది చదువుకొని పిల్లల కోసం చూసాం. ప్రతి ఇంట్లో కూడాను తల్లిదండ్రులు మరీ చదువుకోవడం లేని విషయాలు కాకుండా ఏదో కొంతైనా పిల్లల్ని చదివించడం, విద్య గురించి చెప్పడం ఖచ్చితంగా చేయాలి. ప్రతి ఇంట్లో కూడాను చదువుకోలేదు అనేటువంటి ఇది లేకుండా ప్రతి పిల్లల్ని కూడా చదివించడం, ఆడ మగ అనేటువంటి తేడా లేకుండా ప్రతి ఒక్కరిని కూడా చదివించడం చేయండి. మన ధర్మం గురించి పిల్లలకి చెప్పాలి. ప్రతి పిల్లలకు కూడాను బొట్టు పెట్టుకోవడం అలవాటు చేయండి. అలాగే మన హిందూ ధర్మం గురించి ఇంతకుముందు మన బామ్మలు ఉండేవాళ్ళు, మనకి ప్రతి ఒక్కరు కూడాను కథలుగా చెప్పేవారు. రాముల వారి గురించి, కృష్ణుడి గురించి మంచి మంచి కథలు చెప్పేవాళ్ళు. అలాగే ఈ రోజుల్లో కూడాను మనం పిల్లలకి చెప్తేనే ధర్మం గురించి, మంచి చెడు గురించి, ధర్మం గురించి పక్కగా పెడితే ఏది మంచి ఏది చెడు అనేది తెలుసుకోవాలంటే రామాయణ మహాభారతాలు గాథలు ఎన్నో ఉన్నాయి. ఇవి చెప్పుకుంటూ వెళ్తే పిల్లలకి రేపు పొద్దున బయటికి వెళ్ళి బతకాల్సిన ఎంతో భవిష్యత్తు ఉంది. ఆ పిల్లల భవిష్యత్తుతోటి మన ఉనికి, భారతదేశానికి ఒక మంచి పేరు రావాలన్నా కూడాను పిల్లలకి చదువు నేర్పించాలనేసి అంటే మీరందరూ కూడాను పిల్లల్ని కూర్చోబెట్టి రోజు మంచి మంచి కథలు చెప్పడం, రామాయణ మహాభారతాల గురించి చెప్పడం చేయాలి.